వస్తుంది ఇప్పుడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మంచిగా మటన్ కర్రీ అయితే చేసుకుంటున్నాం. సండే మీకు కూడా చూపిస్తాను. తొందరగా షార్ట్ వీడియోలు అయితే పెట్టేస్తాను, మీకు కూడా చూడండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కష్టపడి వీడియోలు చేస్తున్నాం కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మసాలా తయారు చేసుకుంటున్నాము, తొందరగా చూపిస్తాను మీకు. అల్లము, వెల్లుల్లిపాయలు, ఇవి ధనియాలు, జీడిపప్పు బదులు బాదం పప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు అయిపోయింది. ఇది బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, ఇవన్నీ ఇలాగా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇవి టమాటా ముక్కలు, ఉల్లిపాయ మంచిగా మిక్సీ చేయాలి. ఇవి మిక్సీ చూడండి. మసాలా అయితే ముందుగా మనం మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఫస్ట్ అయితే మసాలా పట్టేసి మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, ఇది మటన్ 1/2 కిలో మటన్ తీసుకున్నాం అనమాట. ఇందులో పెరుగు, కారము, ఉప్పు, ధనియాల పౌడరు కలిపేసి ఉంచుకున్నాము. పసుపు కూడా ఇలా కలిపేసి ఒక 1 అవర్ పెట్టుకున్నాను. అంటే మటన్ కర్రీకి మనం ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ పోసుకోవాలి, ఆ మాత్రం ఆయిల్ సరిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. మంచిగా ఇవి దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ, పచ్చిమిర్చి. చూడండి, ఇక్కడ మటన్ ఇది ఉల్లిపాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఈ మటను మంచి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపే చూడండి, ఇలాగా ఉడుకుతుంది కదా, సిమ్లోనే ఉంచుకోవాలి, మూత పెట్టేయాలి. వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. చూడండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకోవాలి. మటను ఇంకా ములక్కాడ కర్రీ చేసుకున్నాం అనమాట. పెరుగు, మటను, ములక్కాడ కర్రీ. ఫస్ట్ కర్రీస్ పెట్టిండు డాడీ. ఎవరికైనా పర్లేదు.